ఇవాళ మనం ధ్యానించే వాక్యము ఇంతవరకు పత్రికలు ఇచ్చాం. మీకు పత్రికలో ఎవరైనా చదవాలా? హెడ్డింగ్ పత్రిక లోపల పత్రిక చూసారండి? అందరికీ సుస్వాగతం. సమస్త ప్రజలకు 2025 నూతన సంవత్సర శుభవందనములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో సర్వలోక ప్రజలకు శుభములు కలుగునుగాక. ఏంటండి? లోక ప్రజలకు ఏం కావాలి? శుభాలా అశుభాలా? రెండు ఉన్నాయండి. ఏం కావాలి మానవుడికి? శుభమా అశుభమా? శుభమే కావాలి. ఈ శుభము ఎవరి ద్వారా లోకానికి దొరుకుతుంది? ఎలా దొరుకుతుంది శుభము? ఎలా దొరుకుతుంది? ఎవరి ద్వారా దొరుకుతుంది? యేసు ప్రభు భూలోకానికి కన్య అయిన బయట గర్భాన వస్తాడు, పుడతాడని ఆ మాటతోటే శుభం లోకానికి వచ్చేసింది. శుభము, శుభములు. ఈ శుభవచనం ఏంటంటే క్రైస్తవులు ఒకరితో ఒకరు మరొకరు పలకరింపు. క్రైస్తవులు ఒకరితో మరొకరు పలకరింపు. వందనము ఎందుకంటే వందనముతో పలకరింపు. విశ్వాసులైన సహోదరులు ఒకరితో ఒకరు ఏమంటే శుభవందనములు పలుకుట. శుభవందనము పలుకుట. వందనం అనగా శుభవచనము. వచనమే శుభవచనము. శుభం కావాలా? శుభం కావాలా? శుభమే కావాలి. సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. శుభాలు కలగాలి, అశుభాలు కాదు. నష్టాలు కష్టాలు కాదు. మేలులు దీవెనలు శాంతి సమాధానములు మానవుడికి కావాలి. అది యేసు క్రీస్తు ద్వారా లోకానికి ఎవరి ద్వారా? యేసు క్రీస్తు భూలోకానికి రావడం ద్వారా లోకానికి శుభాలు. ఆయన పరిశుద్ధ గ్రంథం ద్వారా లోకానికి శుభాలు. ఆయన సంఘం ద్వారా లోకానికి శుభాలు. మూడు: ప్రభువు, ఆయన గ్రంథము, ఆయన సంఘము. లోకానికి శుభాలు. లోకానికి శుభాలు. లోక శుభార్త 1వ అధ్యాయము. ఇక్కడ ఇద్దరు కనపడుతున్నారండి. 24. ఆ ధర్మంలో ఏంటన్నమాట, అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుషులలో నాకుండే అవమానం తీసివేయుటకు నన్ను ప్రకాశించిన దినములలో ప్రభు ఎలాగైనా చేసిన అనుకుని 5 నెలలు ఇతరుల కంటపడకుండాను 6వ నెలలో గబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయా ప్రాప్తురాలా, నీకు శుభము, ఏంటంటే శుభము కలుగును అని మొట్టమొదటి యేసుక్రీస్తు లోకానికి వస్తారనే వార్తతో మొట్టమొదటి ఎవరికి శుభాలు అందాయండి? మరియమ్మకి. ఎవరికంటే? మరియమ్మకి. నీకు శుభము, దేవులతో చెప్పిన శుభము, మనుషులు చెప్పట్లేదు. నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో, ఏ వచనం అండి?
శుభవచనము. శుభవచనం ఏమిటని ఆలోచించగలుగుగా దూత మరియా భయపడకము, దేవుని వల్ల నీవు ప్రభు పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అనే పేరు పెట్టదు. అదిగోండి, యేసు అనే మాటలోనే రక్షణ శుభాలు ఉన్నాయి, శుభవచనం ఉన్నాయి. మొట్టమొదటి శుభవచనం ఎవరికి అందింది? మరియమ్మ గారికి అందింది. ఈమె కన్యక కదా, అందుకని ఈమె భయపడుతుంది. ఇప్పుడు భయపడుతుంటే దేవదూత ఒక మాట చెప్పాడండి. మరియు 36 అండి, మరియు నీ బంధువులలో ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని కని గర్భము ధరించి ఉన్నది. ఎవరండి? కడు వృద్ధురాలు, పండు ముసలి. దేవుని యొక్క వరాన్ని బట్టి ఏమండి, దేవుని ప్రధాన యాజకుని భార్య ఎలిజబెత్, ఏమండి జకరియా భార్య, ఆమె కడు వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించినది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. ఎప్పుడు ఏంటంటే మరియమ్మ గారికి యేసు పుడతాడని చెప్పే సమయానికి ఆ యొక్క ఎలిజబెత్కు 6వ నెల గర్భంలో ఉన్న వృద్ధురాలు. దేవుడు చెప్పిన ఏ మాట అయిననో యథార్థంగము కానేరదని ఆమెతో చెప్పాడు. దేవుడు వర్తమానం అవ్వది, దేవుడు కబురు పంపాడు, దేవుడు శుభవచనం నీకు అందించాడు. ఏ మాట కూడా దేవుడి మాట వృధా వ్యర్థము కాదని దేవుడు చెప్పినప్పుడు అప్పుడు మరియ అంటున్నాడు. అందుకు మరియ, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు అగులు గాక నేను. అంతటి దూత ఆమె ఎద్దడు వెళ్ళాడు. అంటే ఇక్కడ ఇద్దరు కనపడతారండి, వృద్ధురాలు ఎలిజబెత్, కన్యక మరియ. ఈ ఇద్దరు కూడా గర్భవతులు అవుతారు. గబ్రియల్ దేవదూతే వర్తమానం చేశాడు, పరలోక వర్తమానం. అందులో మరియకు శుభవచనం, మరియకు శుభములు కలుగును గాక. ఎప్పుడైతే యేసు నీ గర్భాన పుడతాడు, దేవుడు నీ గర్భాన పుడుతున్నాడు, ఆయన యేసు అని పేరు పెడతాం అనగానే ఏమొచ్చిందో ఆ యొక్క మరియకి శుభవచనము ఏమొచ్చిందండి? యేసు ద్వారా లోకానికి ఏమవుతుందండి? శుభవచనము, శుభములు. బైబిల్ ద్వారా లోకానికి ఏం దొరుకుతుందండి? శుభములు. సంఘము ద్వారా లోకానికి ఏం దొరుకుతుందండి? శుభములు. ఇప్పుడు లోకము ప్రభు వద్దన్నారు, బైబిల్ వద్దన్నారు. సంఘము క్రీస్తు సంఘం కాదు, మాకు చాలా వేరే సంఘాలు ఉన్నాయంటారు. ఈ 3 అంగీకరించలేదు మానవులు. మనము ధన్యులము. మరి ఎవరంటే? ఎందుకంటే ప్రభుని నమ్మం, అంగీకరించాం. శుభములు, బైబిల్ నమ్మం, అందులో వాక్యంలో ఉన్నాం. శుభములు, సంఘములు ఉన్నాం. శుభములు, సంఘములో ఉన్నాం. శుభములు అని మాట. కనుక ఇప్పుడు మనం పలకరింపు. ఇప్పుడు మరియా ఎలిజబెత్ మాట్లాడుకున్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే వాక్ చెప్పారో ఆమె అనుమానం తీసుకోవడానికి కదా. వృద్ధురాలు కడు వృద్ధురాలు గర్భవతి అవడండి, ఇది నిజమా కాదా? ఎందుకు ఈ ఎలిజబెత్ ఎవరాడా? మరియమ్మ బంధువురాలు. ఎవరంటే? మరియమ్మ గారు బంధువురాలు. అవునా కాదని చెప్పి ఈమె ప్రయాణం కట్టింది. చూద్దాం ఇక్కడ నుంచి 35 నుంచి. ఆ దినములందు మరియ లేచి యోధా ప్రదేశంలోని కొండసీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనము చేశాను. పలకరి పెట్టండి భక్తులు, పలకరి పెట్టి వందనము చేశాను. ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనం వినగానే ఆ
అంతగా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై దగ్గరగా ఇట్లా స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు. ఈ వృద్ధురాలు ఈ కన్యకను మరియమ్మని ఆశీర్వదిస్తుందండి. నీ స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన ప్రపంచంలో మానవాళిలో స్త్రీ జాతిలో మొట్టమొదటి ధన్యురాలు ఎవరు? ఏమండి? ఆశీర్వదించబడిన ఎవరు? శుభవచనం పొందిన వారు ఎవరు? శుభాలు పొందిన వాళ్ళు ఎవరంటే మరియ ఒక్కటే. ఎవరంటే అని మాట. స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దాను, నీ గర్భఫలమును ఆశీర్వదించబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగ ప్రార్థించను? నా దేవుని తల్లి అంటే మరియమ్మని. అప్పుడే ఏమంటుందంటే నా దేవుని తల్లి, నా ప్రభువు తల్లి నా దగ్గరికి వచ్చిందండి అన్న పరిశుద్ధాత్మతో. ఎలాగ ప్రార్థించను? ఇదిగో నీ వందన వచనము, నీ శుభవచనము. ఏ వచనం అంటే వందనం అంటే ఏంటంటే ఇప్పుడు వందలు చెప్పుకున్నాం కదా మనం. ఇప్పుడు నాకు వందలు చెప్పారు. నాకు మీ వందనాలు ఏంటంటే శుభములు కలుగును కాక అని అర్థం. నేను తిరిగి వందలు చెప్తున్నాను, శుభములు కలుగును కాక. ఎక్కడుగా అశుభం కావాలి, శుభం కావాలా? ఇప్పుడు మరియ వందన గురించి మాట్లాడుతున్నారు అనమాట. ఇదిగో నీ శుభవచనము, వందనం అంటే ఏంటంటే శుభవచనము నా చెవిలో పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసిన ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించిన కనుక నమ్మిన ఆమె ధన్యురాలను. మొట్టమొదటి శుభాలు మరియమ్మకి, మొట్టమొదటి ధన్యురాలు మరియమ్మే. ఎందుకంటే దేవదూత ద్వారా దేవుడు చెప్పినట్టు మాటకి లోపడ్డది, నమ్మింది కనుక మొట్టమొదటి ధన్యురాలు. ప్రభు రాకలో, ప్రభు భూమి మీద రాకలో మొట్టమొదటి ధన్యురాలు మరియ. మొట్టమొదటి శుభాలు అందుకున్నది మరియ. ఏమంటే ఈ వందనం అంటే ఏంటి? ఇప్పుడు శుభవచనము. వందనం అంటే శుభవచనము. చూసా కదండి. ఇప్పుడు యేసు ప్రభు వారు మత్తయి సువార్త 10:12 ఆ ఇంటిలో ప్రవేశించు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఏమన్నా యేసుప్రభు శిష్యులు 12 మంది ఏర్పాటు చేసుకున్నారండి. వారు ఆయా గ్రామాలకి ఆయా ప్రాంతాలకు వెళ్ళి సువార్త చెప్పాలి. ఈ సువార్త చెప్పేటప్పుడు ఏం చెప్పాలంటే వెళ్ళి శుభమని చెప్పండి. ఆ గృహానికి శుభమని చెప్పండి. ఆ ఇంటిలో ప్రవేశించు ఇంటి వారికి శుభమని చెప్పండి. లోకమంతా సువార్త ప్రకటించబడుతుంది. అంటే ప్రపంచంలో ప్రతి మానవుడికి దేవుడు ఏ ఇవ్వాలనుకుంటున్నాడు? శుభములు. ఏమివ్వాలంటే శుభములు ఇవ్వాలని. శుభములు చెప్పండి. ఏమండి ఇక్కడ బంధువులు భక్తులైన వారు కలిసినప్పుడు ఎలా పరిగణించుకోవాలంటే వందనములు మరియా చూసామండి 2 పలకరింపులో ఆ వందనాన్ని ఏమనంటే శుభవచనము. ఇదమ్మా శుభవచనము. అయితే యేసు ప్రభు దగ్గర కూడా మనం ఒక సంగతి చూస్తున్నామండి. మార్క్స్ వార్త 9:14-17 వారు శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహుజనులు కూడి ఉండుటయు శాస్త్రులు వారితో తర్కించుటయు చూసి వెంటనే జనసమూహమంతయు ఆయనను చూసి మిగులు భ్రాంతులైంది. ఆయన యొద్దకు పరిగెత్తుకొని వచ్చి ఆయనకు వందనము చేసి యేసు ప్రభువుకే వందనం. మరి ఆయన దేవుడని దైవ కుమారుడు నమ్మలేదండి.
పురుషుడిగా ఒక బాధకుడిగానే నమ్మారు కనుక మరి పలకింపు ఎలా ఉండాలి? పలకింపు దేంతో పలకించాలి? వందనంతో. ఎందుకంటే అప్పుడు ఆయన దేవుని గురించి వారితో ప్రకటించుతున్నారని వారిని అడుగుగా జన సమూహంలో ఒకడు బాధకుడా. యశ్వరుడు ఎవరంటే బాధకుడు. వీళ్ళేమో విశ్వాసులు. మరి బాధకుడు విశ్వాసుల మధ్య పలకింపు ఎలా ఉండాలి? వందనములు. ఏంటంటే వందనములు అని యేసు ప్రభు బాధకుడుగా వారేమో విశ్వాసులుగా కనపడిన వెంటనే వందనములు తెలియజేసి అని ఉంది అక్కడ. వందనము చేసిరి. ఇక్కడ మరియా ఎలిజబెత్ పలకరింపు వందనము చేసిరి. అది శుభవచనము. ఏమంటే యేసు ప్రభుతో అక్కడ ప్రజలు ఆ సందర్భంలో ప్రభు చూడగానే వందనము చేసిరి. అది శుభవచనము. అయితే యేసు ప్రభు శిష్యులు ఏర్పాటు చేసుకుని వారి 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 గ్రామాలకు వచ్చినప్పుడు వారు ఏ ఇంటికి వెళ్తారో ఆ ఇంటికి శుభమని చెప్పండి. శుభమని చెప్పండి. ఇప్పుడు చెప్పండి. యేసు ప్రభు ద్వారా, బైబిల్ ద్వారా, సంఘము ద్వారా. సంఘం అంటే శిష్యులండి. సంఘం అంటే శిష్యులు. బైబిల్ ద్వారా, యేసు ప్రభు ద్వారా, బైబిల్ ద్వారా, సంఘం ద్వారా లోకానికి శుభమా అశుభమా? అప్పుడు ప్రభు కావాలా? బైబిల్ కావాలా? సంఘం కావాలా? వెరీ గుడ్. అయితే శుభములు చెప్పాలి కదా. ఇంక వారు మరి మొట్టమొదటి పదవిలో ఆ శుభాలు వస్తున్నాయండి. ఇంకా వారి సంఘం స్థాపించబడింది. ఆయా సంఘానికి పౌలు గారు ఉత్తరాలు రాస్తూ పత్రికలు రాస్తూ ఆయన ఎలా ప్రారంభించారంటే రోమపత్రిక 1:2 దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడును నైనా పౌలు రోమలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి శుభమని చెప్పి రాయాలి. ఏం చెప్పి? శుభము. సంఘానికి ఏం కలగాలి? అదే సేవకుడు సంఘానికి పత్రిక రాస్తున్నాడు. శుభమని చెప్పి రాయట. ఎవరంటే ఈ శుభమని చెప్పాలి. ఎవరు చెప్పారు? యేసు ప్రభు చెప్పారు. ఎవరంటే శుభమంటే అర్థం ఏంటంటే వందనము. ఏంటంటే వందనం అంటే అర్థం ఏంటంటే శుభవచనము. ఏంటంటే తర్వాత కొరింథీయులకు రాసిన 1 పత్రిక 1:2 కొరింథీయులలో ఉన్న దేవుని సంఘమునకు ఏ సంఘం అంటే అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామములను ప్రతి స్థలములో ప్రార్థించే వారందరికీ శుభమని చెప్పి వ్రాయగలే. ప్రతి స్థలంలో యేసు నామం బట్టి ప్రార్థించే వారికి అందరికీ శుభములు. 2000 సంవత్సరాలు రాసి ఈవేళ మన గురించి కూడా వారు శుభాలు అందించారండి. మన గురించి కూడా వారి శుభాలు అపోస్తలుడు పౌలు వారు పత్రిక రాస్తూ యేసుక్రీస్తు నామములో ప్రపంచమంతటిలో ప్రార్థన చేసే వారందరికీ కూడా శుభములు కలుగును గాక. ఏంటంటే 2000 సంవత్సరాల క్రితమే ఏమండి గ్రీసులో క్రీస్తు సంఘం వరకు శుభాలు వచ్చాయండి. ఏమొచ్చాయి? శుభాలు వచ్చాయండి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. 2:1 దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలును మన సహోదరుడైన తిమోతియును కొరింథీయులో ఉన్న దేవుని సంఘమునకు. ఎవరి సంఘం అంటే? కొరింథీయులో ఉన్న దేవుని సంఘమునకును అకయందంతటా ఉన్న పరిశుద్ధులందరికీ శుభమని చెప్పి వ్రాయినదే. మనం ఎవరు పరిశుద్ధులు పాపులమా? ఈ శుభాలు ఎక్కడి నుంచి? శిష్యుల దగ్గర నుంచి, అపోస్తలుల దగ్గర నుంచి శుభాలు వచ్చాయి. మనం మాట్లాడుతున్న శుభం కావాలా? శుభం కావాలా? అశుభాన్ని ఎవరైనా కోరుకుంటారా? ప్రపంచంలో ఏం కోరుకుంటాడు మానవుడు? శుభం కోరుకుంటాడు. శుభం జరగాలి. జరగాలి.
గలతీ 1:2 నాతో కూడా ఉన్న సహోదరులందరూ గలతీలో ఉన్న సంఘములకు శుభమని చెప్పి రాయినది. శుభాలు. ఎఫెసీ 1:1 పత్రిక ద్వారా సంఘానికి శుభాలు అందిస్తారండి సేవకులు. దేవుని చిత్తం వలన క్రీస్తు యేసునందు విశ్వాసులు నైన వారికి శుభమని చెప్పి వ్రాయినది. క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి మనం ఎవరు? మరి మనకు కూడా శుభాలు అందినాయా? ఉన్నాయా బైబిల్లో? ఉన్నాయి. శుభమని చెప్పి వ్రాయము. ఫిలిప్పీ 1:1 ఫిలిప్పీలోనున్న క్రీస్తు యేసునందు సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసుడైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. ఏంటంటే శుభాలు మనస్ఫూర్తిగా ప్రభువు నమ్మి పరిశుద్ధతను కాపాడుకుంటే, మనస్ఫూర్తిగా ప్రభువు నమ్మి పరిశుద్ధతను కాపాడుకుంటే పరిశుద్ధులకు శుభము. పరిశుద్ధ 1:2 దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును ఆ సహోదరు తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. పరిశుద్ధ సంఘానికి, తెస్సలోనిక సంఘానికి, ఎన్ని క్రీస్తు సంఘాలండి. మసాగి లేవున్నప్పుడు తండ్రి దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తు నందును ఉన్న తెస్సలోనికీయుల సంఘములకు పౌలు సిల్వానును శుభమని చెప్పి రాయినది. తెస్సలోని పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘము, కొలస్సీలో ఉన్న పట్టణం క్రీస్తు సంఘం, ఎఫెసీ పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘం, రోమాలో ఉన్న క్రీస్తు సంఘం. ఏమండి 2 తెస్సలోనిక 1:1 మన తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తు నందును ఉన్న తెస్సలోనికీయుల సంఘములకు పౌలును సిల్వానును తిమోతియును శుభమని చెప్పి రాయను. 1 తిమోతి 1:2 విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు తిమోతికి శుభమని చెప్పి రాయను. 2 తిమోతి 1:1 క్రీస్తు యేసునందున్న జీవమును గురించిన వాగ్దానం బట్టి దేవుని చిత్తం వలన ఏమండి క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియ కుమారుడు తిమోతికి శుభమని చెప్పి రాయను. యేసు ప్రభు ద్వారా పరిశుద్ధ గ్రంథం వాక్యము ద్వారా సంఘము ద్వారా లోకానికి ఏమవుతుంది? ఇప్పుడు శుభములు. తీతు 1:2 తీతు పత్రిక మరి ఆ సేవకులకి నిత్య జీవమును గురించిన నిరీక్షణతో కూడిన భక్తి ఆధారములు సత్య విషయమైన అనుభవ జ్ఞానం నిమిత్తమును దేవుని దాసుడు యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు మన అందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడు తీతుకు శుభమని చెప్పి రాయనది. శుభమని చెప్పి రాయనది. ఫిలోమోను 2వ వచనము మన సహోదరుడైన అప్పియకును తోడు యోధుడైన అర్చిప్పుకులను నీ యొద్దనున్న సంఘములకు శుభమని చెప్పి రాయనది. సంఘము క్రీస్తు సంఘము. ఏంటంటే ఆ ఇంట్లో ఉన్న క్రీస్తు సంఘము. ఫిలోమోను విశ్వాసి తన ఇంట్లో క్రీస్తు సంఘం ఉంది. హెబ్రీయుల పత్రిక 13:24 మీ పైన నాయకులైన వారందరికీ పరిశుద్ధులందరికీ నా వందనములు చెప్పుడి. ఎటలే వారును మీకు వందనములు చెప్పిస్తున్నారు. శుభవచనం అర్థం ఏంటప్పుడు? వందనము. వందనం అంటే అర్థం ఏంటంటే శుభవచనము. అంటే మనకు వందనం చెప్తుంటే మనం ఎవరికి వందనం చెప్తున్నా వారి శుభాలు అందిస్తున్నాం. శుభము కలుగును గాక. ఏంటంటే వాళ్ళకు మీకు శుభము కలుగును గాక. యాకోబు 1:1 దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడు
అందరూ కూడా రక్షణ పొందిన చెందిపోయిన వారు. మొదటి పేతురు 1:2 ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారే విధేయులకు యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షించబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా పొందు గలతీయ కప్పదొకియ ఆసియా బిథునియ అను దేశములను చెందిన వారిలో చేరిన యాత్రికులను శుభమని చెప్పి ఆ క్రీస్తు సభ్యులు మరి ఆ యొక్క చంద్రపేట ఆయా ప్రాంతాలకు చేసి చంద్రపేట వారందరికీ కూడా శుభములు కలుగును గాక. ఏం కలుగునా? 2 పేతురు 1:1 యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడైన సీమోను పేతురు మన దేవుని యొక్క రక్షకుడు యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినదే. మా వలనే అమూల్యమైన విశ్వాసం అడ. మన విశ్వాసం ఏంటంటే వెనకట్టలేండి. యేసు ప్రభు నమ్మి బైబిల్ నమ్మి సువార్త నమ్మి బాప్తిజం పొందిన వారు వెనకట్టలేని విశ్వాసాలు అయినారు. వారికి శుభములు కలుగును గాక. ఇకలంటే పెద్దనైన నేను ఏర్పరచబడిన ఏర్పరచబడిన అమ్మగారికి ఆమె పిల్లలకు శుభమని చెప్పి రాయండి. 3:1 పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయనకు శుభమని చెప్పి వ్రాయినది. శుభమని చెప్పి ఏమన్నా శుభాలు ఉన్నాయా అశుభాలు ఉన్నాయా? ఎప్పుడు ఏం చెప్పమన్నారు? ప్రతి ఇంటికి శుభమని చెప్పమన్నారు. ఆయన ఆదేశం, ఆయన ఆజ్ఞది. శుభాలు కలగాలి. శుభాలు ఎవరింటి శుభాలు వచ్చిందో, ఎవరు ప్రభుని నమ్మారో, ఎవరింట్లో బైబిల్ ఉందో వారికి శుభములు ప్రభు ద్వారా, బైబిల్ ద్వారా, సంఘము ద్వారా ఆ మనిషికి వచ్చేది ఏంటి? శుభములు. ప్రభు కావాలా? బైబిల్ కావాలా? సంఘం కావాలా? యోధా 1:1 యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడైన యోధా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తు నందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. పిలువబడిన వారికి అంటే సువార్త ద్వారా పిలువబడిన వారికి శుభములు కలుగును గాక. సువార్త ఎంత అవసరం? సువార్త లోబడి ఎంత అవసరం? నీకు అశుభాలు కాకుండా శుభకరంగా నీ జీవితం సాగాలంటే సువార్త లోబడాలి. సువార్తగా మనకి మన సువార్త లోబడ్డామా? మరి మన శుభాల మన జీవితమా? ఏమండి? యేసుక్రీస్తు నందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. రోమా పత్రిక 1 ఇప్పుడు చూద్దాం. ఈ శుభము అని చెప్పిన మాటకు అర్థం ఏంటంటే ఈ పత్రికలు చెప్తారు. రోమీయుల పత్రిక 16:3 చూద్దాం. క్రీస్తు యేసునందు నా జత పని వారైన పిసుకులకు హక్కులకు నా వందనములు చెప్పుడే. ఏం చెప్పాలంటే అంటే శుభములు చెప్పుడే. వారు నా ప్రాణము కొరకు తన ప్రాణమును ఇచ్చుటకైనను తెగించిరి మరియు వారి ఇంట్లో ఉన్న సంఘమునికి వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్యజనుల్లోని సంఘం వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. ఆశయంలోని క్రీస్తుకు ఫలమైన నా ప్రియుడుకు ఎఫ్రాయిముకు వందనములు. మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు. మరియకు నాకు బంధువులను నా తోడి ఖైదీలైన ఆంద్రోనికును యూనియకును వందనములు.
గరిష్ట భూములు ఇంటి వారికి వందనములు. నా బంధువులకు యోరుకు వందనములు. నాకిష్టి వారిలో ప్రభునందున్న వారికి వందనములు. ప్రభునందు ప్రయాసపడు త్రుభైనాకును త్రుభు సాకును వందనములు. ప్రియురాలకు బెర్షీషులకు వందనములు. ఆమె ప్రభునందు బహుగా ప్రయాసపడిన ప్రభునందు ఏర్పరచబడిన రూపునకు వందనములు. అతని తల్లికి వందనములు. ఆమె నాకు తల్లి. అసుకీర్తనుడును ప్లెగోకును హెర్మోకును పత్రోకును హెర్మాకును వారితో కూడా ఉన్న సహోదరులకు వందనములు. ఫిలోలోగును యూలియాకును నేరియాకును అతని సహోదరికి ఒలింపాకును వారితో కూడా ఉన్న పరిశుద్ధులందరికీ వందనములు. పవిత్రమైన ముద్ర పెట్టుకుని ఒకరికి ఒకరు వందనములు చేయండి. క్రీస్తు సంఘములని మీకు వందనములు. శుభములు చెప్పుతుంది. ఏంటంటే ప్రతి వారు పేరు పేరు చెప్పడం, ఆ సంఘం గురించి చెప్పడం, ఆ ఇంటి గురించి చెప్పడం, వందనాలు చెప్పడం, అని శుభాలు చెప్పడం. ప్రభులు ఏమన్నా మానవుడికి శుభములు. బైబిల్ ద్వారా ఏముంది మానవుడికి శుభములు. సంఘం ద్వారా ఏముంది మానవుడికి? ఏ సంఘము? అందరూ చెప్పండి. రోమ 16:16 పవిత్రమైన ముద్ర పెట్టుకొని ఒకరినొకరు వందనములు చేయుడి. క్రీస్తు సంఘములని మీకు వందనములు. నువ్వు ఎవరైనా కనపడినప్పుడు, సంఘంలో సహోదరులు కనపడినప్పుడు, సంఘానికి వచ్చినప్పుడు నీకు కనపడిన వారికి వందలు చెప్పకపోతే నీవు వారికి శుభాలు చెప్పట్లేదు. వారి ద్వారా నువ్వు శుభాలు పొందట్లేదని అర్థం. పలకరింపు ఉండాలి. క్రైస్తవ పలకరింపు, భక్తులు పలకరింపు, దేవుని పిల్లలు పలకరింపు ఏంటంటే వందనములు. ఏమండి? మరి రోమ 16:16 క్రీస్తు సంఘములన్నీ అని చెప్పడం రాయబడింది. మరి లోకలు మత శాఖలు వేలాదిగా ఉన్నాయి. వేలాదిగా మత శాఖలు ఉన్నాయండి. ఉన్నాయి కదా? అంటే ఆ మత శాఖల సంఘం పేరు మరి ఏమడగాలంటే ఇక్కడ క్రీస్తు సంఘం వాళ్ళు ఏమడగాలంటే క్రీస్తు సంఘం కాక నీవు వెళ్తున్న సంఘం బైబిల్లో ఉందా అని అడగాలి. నువ్వు వెళ్తున్న సంఘం పేరు బైబిల్లో ఉందా అడగాలంటే నేను వెళ్తున్న సంఘం పేరు బైబిల్లో ఉంది. నేను వెళ్తున్న సంఘం పేరు ఆ పేరులో ఉన్నాను. ఆ సంఘంలో నేను ఉన్నాను కనుక శుభములు చెప్తున్నాను. నీకు శుభములు పొందుతున్నాను నేను. రెండు, మన ద్వారా కలుగు శుభములు అందించబడతాయి. మరి ఇతరుల ద్వారా ఎవరైతే వందలు చేస్తున్నారో క్రీస్తు సంఘంలో అప్పుడు వారు శుభములు అందిస్తున్నారు. మనకు శుభాలు కలుగును కాకని దీవిస్తున్నారని అర్థం. ఇప్పుడు మనసాగి వారి పరిస్థితి ఏంటి? వందనాలంటే వాడు మంటకి పోతాడు. వందనాలంటే మంట వచ్చారు. అదే అప్పుడు అసలు వస్తారు. ప్రభుత్వ వస్తున్నాడు వస్తారు మన దగ్గర. ఏంటంటే ప్రభుత్వ వస్తున్నాడు. అసలు స్తోత్రాలు ఎవరికండి? స్తోత్రాలు ఎవరికండి? మంచిగా దేవుడుగా చూద్దాం. రోమిలకు 9:5 అందరూ చెప్పండి. పితరులు వీరి వారు. అందరూ చెప్పాలి. పితరులు వీరి వారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టిన ఈయన సర్వాధికారి అయిన దేవుడై నిరంతరము స్తోత్రాలుడై ఉన్నాడు.
సంఘాలు ఎవరు చెప్తారు? మత్స్యాలు కనపడండి ప్రభు స్తోత్రం అంటారు. ఏమంటారంటే తెలుగులో వాళ్ళు ఇంగ్లీష్ రాకపోతే బాగా చదువు లేని వారు వృద్ధులు కనపడిన వాళ్ళు పలకరింపు మనం కూడా పలకరిస్తే ప్రభు స్తోత్రం అని అంటారు. నేను ప్రభునా అంటే ఎవరు నేను విశ్వాసం అంటే ఒక మామూలు మనిషిని, ప్రభుని కాదు. కనుక దాని ఇంగ్లీష్ ప్రైజ్ లార్డ్ అంటే ఒక పెద్ద గంటలతో మొదలెడతాడు. ప్రైజ్ లార్డ్ ఏమంటే ప్రభు స్తోత్రం ప్రైజ్ లార్డ్ చెప్పాలండి. ఎవరికి? నీ అంతా నీవు ఇప్పుడు ఆరాధన వచ్చావండి, ఎక్కడి నుంచి బయట నుంచి వచ్చావు, నువ్వు ఆరాధన వెళ్ళాలనుకున్నావు, దేవుడు కనిపించి దేవుడు పంపించారు కూర్చొని నీకు నీవు ప్రైజ్ లార్డ్ అని చెప్పుకోవాలి. ఏం చెప్పుకోవాలి? ఎవరికి? ప్రభు స్తోత్రం నాయన, ప్రభు స్తోత్రం నాయన, ప్రభు స్తోత్రం నాయన, నన్ను దేవుని సన్నిధికి నడిపించారు. నీకు నీవు చెప్పుకోవాలి. నీకు నీవు ఎవరు చెప్పుకోవాలి? దేవుడు చెప్పుకోవాలి, మనుషులు కాదు. ప్రభు స్తోత్రం చెప్పాలి దేవుడికి, ప్రైజ్ లార్డ్ చెప్పాలి. ఎవరికి? దేవుడికి, మనుషులు కాదు. ఒకటి ప్రకటన ఏమండి 19 నుంచి 6 చూద్దాం అంటే ఇప్పుడు 19 అటు తర్వాత బహుజనుల శబ్దమును బట్టి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పగా వింటిమి. ప్రభువును స్తుతించుడి. రక్షణ మహిమ ఏం చెప్తారు దేవతలు? ప్రభువుని స్తుతించుడి. రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. ఆయన తీర్పులు సత్యములు న్యాయములైనవి. తన వ్యభిచారముతో భూలోకము చెప్పిన గొప్ప వేసుకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేశాడు. మరి రెండవసారి వారు ప్రభువును స్తుతించుడి అని ఆ పట్టణపు పగ యుగయుగములు పైకి లేచుచున్నది. అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులను సాగిలపడి ఆమేన్ ప్రభువును స్తుతించుడని చెప్పుచు సింహాసనాసీనుడు దేవునికి నమస్కారము చేసి, మరియు మన దేవుని దాసులారా, ఆయన భయపడేవారులారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయన స్తుతించుడి, ఆయనను స్తుతించుడని చెప్పుతున్న యొక్క స్వరము సింహాసనం వద్ద నుండి వచ్చెను. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము, సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయన స్తుతించుడి, ఆయనను స్తుతి. దీనికి ఏమన్నారంటే దీనికి పరలోకములో దేవదూతలు పెద్దలు స్తుతిస్తారట, ప్రభువుని స్తుతిస్తారట, స్తుతించమని చెప్తున్నారు. అంతేకాకుండా లోకంలో దేవుని దాసులందరూ స్తుతించమని చెప్తున్నాడు. దేవుని దాసులందరూ స్తుతించమని చెప్తున్నాడు. దేవుని స్తుతించమని చెప్తారా? మనిషిని స్తుతి చెప్పమని చెప్తున్నారా? దేవుడిగా మనిషిగా? దీన్ని ఏమన్నారంటే ఇక్కడ ఈ పత్రిక ప్రకటనలో హల్లెలూయా ఎందుకంటే మొదటిగా ప్రైజ్ లార్డ్ అంటారు, రెండవదిగా హల్లెలూయా 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 సేవకుడు సంఘం అంతా హల్లెలూయా అంటాడు, హల్లెలూయా పదాలు అంటారు. అది హల్లెలూయా కూడా నీవు నీ అంతటా ఏమంటే కూర్చుని హల్లెలూయా దేవుడు చెప్పుకోవాలి. ఎవరికంటే ఎవరికే? హల్లెలూయా ఎవరికే? మనిషి కాదు. ప్రైజ్ లార్డ్ ఎవరికే? మనిషి కాదు. అన్నట్టు విషయాలు మనం చూసామండి. తర్వాత హిబ్రూలో రాయబడింది హల్లెలూయా, ఇంగ్లీష్లో రాయబడింది ప్రైజ్ లార్డ్. ఇంగ్లీష్లో చెప్పుకున్నా హిబ్రూలో చెప్పుకున్నా నీవు కూర్చున్నా పని ముగించుకున్నా మరి బయటికి ఇంటికి కూర్చున్నా క్షేమంగా నీ కార్యం జరిగించాడు కనుక ప్రైజ్ లార్డ్ అని చెప్పుకో.
హల్లెలూయా దేవుడికి చెప్పుకో. మనిషి కాదు, మనిషిగా కాదండి. అనే విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నారు. తర్వాత మూడో సంగతి మరణాత. మరణాత అంటే ప్రభు వచ్చుచున్నాడని అర్థం. మరణాత అంటే అర్థం ఏంటంటే ప్రభువు. ఇప్పుడు నాకు మసీదులో కనపడ్డాడు, ఆయన కనపడండి మరణాత అంటాను. ఆయన తోటి మరణాత అంటాను, పలికింపు మరణాత అన్నాను అనుకోండి. అయితే నేను ఏం చెప్తున్నాను? ఏం చెప్తున్నాను? ప్రభు వచ్చేస్తున్నాడు చెప్తున్నాను. అదే పలికింపు, అదే పలికింపు అంటే చూద్దాం. మొదటి గురించి 6:22 చెప్తానమాట. చదవండి. 6:22 16. ఎవడైనా ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. ప్రభు వచ్చుచున్నాడు ఏంటంటే అని సంఘాన్ని చెప్తాడు. పత్రిక రాసి ఎవరు దూషించకండి, ప్రభు దూషించకండి, ప్రభు వచ్చున్నాడు. అదే పుట్టిన చూడండి ఏమన్నా అదే వచ్చున్నాడు. పుట్టిన ఎవరు మరణ్ ఆద సరిగ్గా కూడా పలకరు ఇక్కడ. మరణాత అంటే కాదు, అసలు అక్కడ మరణ్ ఆద. మరణ్ ఆద అంటే ప్రభు వచ్చి ఉన్నాడు. ఎందుకంటే మూడు ఉన్నారు అర్థం. ప్రభు వచ్చున్నాడు, ప్రభు వచ్చి ఉన్నాడు, లేక ప్రభు రమ్ము. అదే పలకరింపండి, అదే పలకరింప. కూడా కిరణ కనపడ్డాడు, మరణాత అన్నాడు, ప్రభు రమ్ము. అది పలకరింప. ఆయన ప్రభు రమ్మ అదే పలకరింపండి. ప్రభు వస్తున్నాడు అదే పలకరింపు. తర్వాత ప్రభు వచ్చేవాడు అదే పలకరింపు. పలకరింప. భక్తులు పలకరింపు, భక్తులు సుభాషణము. ఇది కాదు ఏదో కొత్తదాన్ని పట్టుకొచ్చామని చెప్పి చెప్పనందుకు ఈ మనుషులు నమ్మి పెట్టి ఈ మరణాన్ని అలవాటు అయిన వాళ్ళు ఇక దేనిని నమ్మడంగా సువార్త నమ్మడు, సంఘాన్ని నమ్మడు, సత్యాలను నమ్మడు. ఎంత చెప్పినాడు? మరణాత పడిపోయింది మా మధ్యలో. హల్లెలూయా చెప్పేవాడు సువార్త నమ్మడు, సంఘాన్ని నమ్మడు. ఈ రక్షణ సంఘాలు మనకి అక్కర్లేదు. హల్లెలూయా పడిపోయింది. తర్వాత ప్రజలు చెప్పేవాడు సువార్త వినడు, సువార్త నమ్మడు, సంఘాన్ని నమ్మడు, సత్యాలను నమ్మడు. ప్రజలు పడిపోయింది. పడిపోయింది ముద్ర చేయడానికి ఒక మాట కావాలంటే నేను చెప్పగలిగా. 3 చూసామండి. ఇంకోటి వచ్చింది కొత్త మళ్ళా. ఇంకోటి వచ్చింది సాలేము. సాలేం భక్తులు కలిసినప్పుడు సాలేం అదే సాలోం అంటే ఓహో అవి బాబు అంత గొప్ప భక్తుడు ఆయన బాబు ఇది కొత్త బాగా మాట్లాడతాడు. మనందరూ తెలియని గొప్ప భక్తుడు మెల్కీసెదెకు పరిపాలించిన ఒక ప్రాంతం ఉంది. ఏంటంటే మొట్టమొదటి యాజకుడు మెల్కీసెదెకు పరిపాలించిన ప్రాంతం. చూద్దాం. 14:14-18. 14:14-18. మరియు సాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకుని వచ్చాను. అతడు సర్వోన్నతుడు దేవునికి యాజకుడు. సాలేము ఎవరు ఒక ప్రాంతం అన్నాడు. సాలేము రాజట. మెల్కీసెదెకు సాలేము రాజు. సాలేం అంటే ఒక ప్రాంతము, ఒక జిల్లా, ఒక దేశము, ఒక పట్టణము అయి ఉంటుంది. ఇప్పుడు నేను
పలకరించేటప్పుడు సాలేం అంటే ఒక పట్టణము, ఒక దేశము, ఒక గ్రామం చెప్పడానికి అదే పలకరింపు, అదే పలకరింపడే. ఈ సాలేం పలకలు ఎవరు తెలుసా? స్కాలర్స్, బైబిల్ స్కాలర్స్ మాట్లాడతారు. ఇప్పుడు సాలేం మాట్లాడారు ఎవరంటే? బైబిల్ పండితులు మాట్లాడతారు సాలేం అని. బైబిల్ వందనం మాత్రం మాట్లాడు, వందనమా మాట్లాడు. ఒక ఆవిడ వైజాగ్ చూసిందండి, వచ్చి ఇక్కడ రక్షణ పొందాలని నారాయణ గారి ద్వారా వచ్చాడు. ఆమె సంవత్సరం బాగా నడిపించాం. వైజాగ్ నుంచి ఒక కుమార్తె మాట్లాడింది అంత ఫోన్లో. ప్రైజ్ లార్డ్ బ్రదర్ అండి, వందనాలు అమ్మానండి. వందనాలు ఏంటంటే మళ్ళీ వందనం చెప్పినాను. ఈ రోజు వరకు నాతో మాట్లాడలేగా. ఈ రోజు వరకు నేను ప్రైజ్లా బయట నాకు దొరికేసాను. ప్రైజ్లకి తను కూడా రక్షణలో కూర్చున్నాను. ప్రైజ్గా అవ్వలేదు నేను, ఏమలేదు కనుక మీకు దేవుడు నా శుభాలు అందించాడు. ఏమందించాడండి? వందనాలు. అంటే వందనాలు అంటే శుభాలు. వందనం వచనం అంటే శుభవచనం. ఏంటంటే ఏముంది మన దగ్గర? శుభవచనం ఉంది. కనుక ఇప్పుడు మీకు ఇదంతా ఎందుకు బైబిల్ అంతట్లో కూడా మనం చూసి అన్ని పత్రికలు అన్ని శుభమని చెప్పి రాశాడు అని మాట. అది వందనాలతో వందనాలని తెలియజేస్తూ రాశాడు అని మాట. అపోస్తలులు ఏ విధంగా నడిచారో, ఏ విధంగా భక్తులు పలకరించారో అవి వారు గ్రంథస్థులు కూడా చేశారు. కనుక ఈవేళ మనకి మన బంధువుల్లో, మన స్నేహితుల్లో ఎవరైనా ఆశ్రమం దగ్గరికి చాలా మంది భక్తులు వస్తారండి. ఎవరు చూసినా ఎవరు వచ్చినా సరే ముందు మన దాన్ని చూడగానే ప్రేమ రావద్దు అంటాడు, మరణాత అంటాడు, శాలువ అంటాడు, చదువులేని ప్రభుత్వం అంటారు. ఆ స్త్రీ ముసలి వృద్ధులు స్త్రీలు వచ్చినప్పుడు ఈ పత్రికలు వీళ్ళందరికీ వందనాలు చెప్తున్నాడు. నేను అది చెప్తుంటే అలా చూస్తే బొమ్మలో కూర్చుంటారు, వందనాలు చెప్తుంటాడు. మరి వాళ్ళు తెలియదు కదా, బైబిల్ చదవలేదు కదా, భాషగా చెప్పిందే ఖాళీ కదా. ఎవరు చెప్పిందే? భాషగా చెప్పాడు అంతే. ముద్రడిపోయింది, ఇంకా వాచి ముద్రడు, ఈ పలకని ముద్రడింది. ప్రభు స్తోత్రం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, మరణాత, సాలేం అనే విషయాలు మనం చూసామండి. అమ్మా ఈ విధంగా ఎవరైనా పలకరిస్తే మరి ఏమని అర్థం చేసుకోవాలంటే వీరు ఇంకా రక్షణ పొందలేదు. అది అర్థం ఏంటంటే మీరు ఇంకా రక్షణ పొందలేదు. అయితే నీకు అనుమానం ఉంటే ఆ యొక్క పలకరింపులో నీకు అనుమానం వచ్చినప్పుడు నీకు ఈ 4-5 విషయాలు ఎవరైనా పలకరించినప్పుడు ఖచ్చితంగా నీ బంధువులైతే, నీ స్నేహితులైతే వారికి సువార్త చెప్పవలసిన అవసరత ముందు వందనాలు చెప్పాలి. రామపత్రిక 16:3-16 చదివిస్తే అసలు పలికిన నువ్వు చెప్పగలవు. భక్తులు ఏమండి, భక్తులు విశ్వాసులు ఎలా పలకరించావు నువ్వు చెప్పగలవు. రామపత్రిక 16 అధ్యాయం అంతా కూడా వందనములు, సంఘాలకు వందనాలు, సేవకులకు వందనాలు, సహోదరులకు వందనాలు అన్నట్టు మనకి తెలియజేయబడుతుంది. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఎందుకు చెప్పానంటే ఎంతమంది భక్తులు ఉన్నారండి. బైబిల్ 10 సార్లు, 20 సార్లు, 30 సార్లు, 40 సార్లు చదువుతున్నారండి. వారు వందనాలు చదవలేదేమో, వందనాలని వాడు నమ్మలేదేమో, అది శుభవచనం నమ్మలేదేమో, శుభవచనం అని నమ్మలేదేమో. కనుక వారికి ఏం దొరకలేదు ఎక్కడంటే వారి శుభాలిక దొరకలేదు. ఏం దొరకలేదంటే శుభాలిక దొరకలేదు. మరి ఏం చేయాలి? ఇప్పుడు శుభాలు అందించాలంటే సువార్త చెప్పాలి. ఏం చెప్పాలంటే తర్వాత ఈ లోకంలో శుభాలు అందించే వారు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము ప్రార్థన ఎంతమంది కూడా చేయాలి? ఎంతమందికి శుభాలు అందించాలి? పలకరింపే కాకుండా ప్రార్థనలు కూడా అందరి క్షేమం కోరాలి. క్రైస్తవుడు సమాజానికి అవసరమా? ప్రభు సమాజానికి అవసరమా?
బైబిల్ సమాజానికి అవసరమా? అవసరమైంది. ఎవరా? చూడండి ఎందుకు అవసరమా? మొదటి 2:2:2:1 అందరూ చెప్ప సహోదరులారా ప్రభు మనకు సంపూర్ణ భక్తి అదే నేను చదివిన అందరూ చెప్పారు ఇక్కడ వీడియో ఉంది కదా రేటు ఒకటి మనము అందరూ చెప్పాలి మీరు లోకం వారికి ఏం చేస్తున్నారు ఏమండి మన కుటుంబం వారికి ఏం చేస్తున్నారు మన సమాజం వారికి ఏం చేస్తున్నారు లోకం వారికి ఏం చేస్తున్నారు గొప్ప విషయాన్ని మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు మనుషులందరూ శుభాకారులు ఎవరండి? క్రైస్తవుడే. మనుషులందరూ శుభాకారులు ఎవరండి? క్రైస్తవుడే. మనుషులందరి కొరకు చెప్పండి రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఇదే మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదినై ఉన్నది. అంటే లోకప్రజలకు ప్రార్థన ఎవరు చేయాలండి? అధికారులకు ఎవరు చేయాలండి? ప్రభుత్వాలకు ఎవరు చేయాలండి? లోక ప్రజలను క్షేమకు ఎవరు ప్రార్థన చేయాలండి? లోకాన్ని శుభాలు అందించేవాడు ఎవరండి? మనమే. జాతి గొప్ప కనుక ఆఖరి మాట ఇంకా మాట ఏంటంటే 4వ వచనం అందరూ చెప్పండి. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలెనని నిశ్చయించుచున్నాడు. ప్రజలందరూ ప్రార్థన చేయాలని దేవుడి కోరికట, దేవుని ఆదేశం, దేవుని ఆజ్ఞట. ఎంతమంది వరకు? లోక ప్రజలందరూ క్షేమ కోరే ఎవరిప్పుడు? ప్రభువు, ఆయన సంఘము. లోక క్షేమ కోరిక ఎవరండి? మొదటిగా మన ప్రభువు ప్రార్థన చేయమన్నాడు సంఘాన్ని. సంఘము ప్రభు, సంఘము లోక క్షేమాన్ని కోరేవారు. మరి ప్రభు కావాలా? బైబిల్ కావాలా? బైబిల్ తగలబెడతారండి. బైబిల్ తగలబెట్టారు వద్దంట. యేసు ప్రభు వద్దంట. సంఘము వద్దంట. కనుక ఈ 3 లేకపోతే ఈవేళ మానవుడికి శుభకరమైన దినాలు ఉండవు. ఏమండి? ప్రార్థన అందదు, క్షేమం జరగదు, మేలు జరగదు. కనుక సంఘము అందరికీ ప్రార్థన చేయాలి. ఇంకో మాట చెప్పారండి. చెప్పండి, అందరూ చెప్పండి ఈ మాట. 4 ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలెనని నిశ్చయించుచున్నాడు. క్రైస్తవ లోకము అనుభవ జ్ఞానం లేదు, రక్షణ లేదు. అనుభవ జ్ఞానం ఉంటే పలకరింపే చేత కాలేదు. పలకరింపే ఏంటంటే పలకరింపు చేత కాలేదు. ఏంటి పలకరింపు? మనిషి పలకరింపు ఏంటండి? భక్తులు పలకరింపు ఏంటండి? అదే చేత కాలేనప్పుడు రక్షణ, సత్యం, అనుభవ జ్ఞానము మానవుడికి అవసరమా? కనుక మొట్టమొదటిగా ఈ శుభ దినాలు మానవుడికి ఉన్నాయని, ఆ శుభకార్యములు అశుభం నుండి తప్పించి పాపం నుండి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా రక్షణ భాగ్యం ఇచ్చేవాడు ప్రభు అని ఆయన సువార్త ద్వారా పిలుస్తున్నారని, పలకరింపేనికి రాలేదు అని చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉందే. పలకరింపు ఇదే అని చెప్పాలి. ఆ పలకరింపు నుంచి సువార్త అందించాలి. ఎవరు నీకు ఈ 4 రకాలు పాటించినట్టయితే
ఖచ్చితంగా నీ ద్వారా నా ద్వారా సువార్త అందవలసిన అవసరత ఉంది. ఎందుకంటే ఎవరు ప్రేమిలా కన్నా, ఎవరు హల్లులైనా, ఎవరో ఏమండి మరణాకన్నా, ఎవరో సాలేమన్నా వారందరూ కూడా ఇంకా రక్షణ పొందలేదు. సత్యముకు చదువు జ్ఞానం వారికి లేదు. మరి క్రీస్తు సంఘము సత్యము ఏమంటే రక్షణ పొందున్నాం. మనం ఎవరంటే మనం అందరూ ఎవరంటే రక్షణ పొందిన వారము. ఎవరంటే మనం రెండు సత్యమును కూర్చొని అనుభవ జ్ఞానము కలవారము. కనుక ఈ భాగ్యము అందరికి అందించాలని, అందరికి శుభాలు కలగాలని, అందరూ క్షేమం ఉండాలని దేవుని కోరిక, ప్రభు కోరిక ఉంది. అది గ్రంథస్థం చేశారు. కనుక మనము ఆ పలకరింపుతో మనం సత్య సంబంధమైన జ్ఞానంతో ప్రయాణం చేస్తున్నాం. పలకరింపే బాగుంది, దేవుని చిత్త ప్రకారం ఉంది, తరువాత సువార్త ఉంది, తరువాత రక్షణ ఉంది, తరువాత సంఘం ఉంది, తరువాత ఆరాధన ఉంది. అంత వాక్య ప్రకారము క్రమముగా ఎలాగంటే క్రమం దొరికిందా? దొరికింది. లోకాలు దొరికిందా? మరి నష్టాలు దొరికిందా? ఈ గ్రామంలో ఉన్నవారు ఈ గ్రామాన్ని మరి ఇతరులకు అందించాలి కదా. ఏం చేద్దాం? అది మా కాంతం గారు అందించారా? అది శుభాలు అమ్మాకి శుభాలు కలిగితే శుభ వందలమ్మా ఇవిరా రక్షకుడా సత్యుడు అనుభవజ్ఞానం కలిగి నీకు ప్రార్థన చేసి దేవుడు ఇస్తారు. అందరికీ నువ్వే ప్రార్థన చేసే హక్కు నీకు వస్తుంది. అందరికీ ప్రార్థన చేసే హక్కు నీకు వస్తుంది. అటువంటి శుభకరమైన జీవితంలో భయపడాల్సిన అవసరము లేదు. ఆ సత్యాన్ని పట్టుకొని మన ప్రయాణము చక్కగా క్రమముగా వాక్య ప్రకారం ప్రయాణం చేద్దాం. ఆరాధన విడిచిపెట్టకుండా, సంఘాన్ని విడిచిపెట్టకుండా సేవకులతో కలిసి పనిచేస్తే గొప్ప ఆశీర్వాదాలు శుభాలు ఉన్నాయి చెప్పడానికి. ఈ విషయాలు మీకు చెప్పడానికి నేను చాలా సంతోషిస్తూ ఈ విషయాన్ని మీకు అందించాను. మీ అందరూ ఉన్నారు.